భక్తులారా, రామనామ స్మరణతో భయాలు దూరమయ్యే కదా. జీవితంలోని గండాలన్నిటినీ తొలగించే దేవుడి కదా. ఈరోజు మనం వినబోయే పవిత్ర గాథ శ్రీ గండి ఆంజనేయస్వామి మహిమ. జై శ్రీరామ్, జై హనుమాన్. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో అడవులతో నిండిన కొండల మధ్యలో ఒక భయంకరమైన ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతం గుండా లోతైన చీలికలా ఉన్న ఒక పెద్ద గండి ప్రవహించేది. వర్షాకాలంలో ఆ గండి ఉగ్రరూపం దాల్చేది. నీరీరు ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రజల ప్రాణాలను హరించేది. అక్కడి గ్రామస్థులు, ప్రయాణికులు ఆ గండిని దాటలేక ఎంతో భయంతో జీవించేవారు. ప్రయాణికులు గండి వద్దే ఆగిపోయేవారు. వ్యాపారులు తమ సరుకులు కోల్పోయేవారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. గ్రామస్థులు ఇలా అనుకునేవారు, ఇది దేవతల కోపమా లేదా పాప ఫలితమా? ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. కాని ఒక్క విషయం మాత్రం అందరికీ తెలుసు. రామభక్తుడైన హనుమంతుణ్ణి ఆశ్రయిస్తే రక్షణ లభిస్తుంది అని. ప్రతిరోజు సాయంత్రం గ్రామస్థులు అందరూ కలిసి రామనామ జపం చేసేవారు. ఓ ఆంజనేయస్వామి, మమ్మల్ని కాపాడు, ఈ గండం నుంచి గట్టెక్కించు అని కన్నీళ్లతో ప్రార్థించేవారు. వారి భక్తి రోజురోజుకూ పెరిగింది. ఆ భక్తే ఒక మహా అద్భుతానికి కారణమైంది. ఒక అమావాస్య రాత్రి గ్రామంలోని ఒక గొప్ప భక్తుడికి స్వప్నంలో శ్రీ ఆంజనేయస్వామి దర్శనమిచ్చాడు. స్వామి గంభీర స్వరంతో ఇలా అన్నాడు, భయపడకండి, మీ భక్తికి నేను మెచ్చాను. ఈ గండిని నేను కాపాడుతాను. ఈ స్థలంలోనే నేను నిలిచి భక్తులను రక్షిస్తాను. ఆ మాటలతో ఆ భక్తును ఉలిక్కిపడి లేచాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు గండి వద్దకు వెళ్ళగా అక్కడ ఒక అద్భుత దృశ్యం కనిపించింది. గండి అంచున గాలి వానలను తట్టుకుంటూ రామనామ ధ్యానంలో నిలిచినట్లుగా స్వయంభూ ఆంజనేయస్వామి విగ్రహం వెలిసింది. ఆ విగ్రహం గండివైపు తిరిగి ప్రజలను రక్షిస్తున్నట్టుగా కనిపించింది. అందరూ ఆశ్చర్యంతో, భక్తితో మోకాళ్లపై కూర్చున్నారు. ఆ రోజునుంచి ఆ ప్రాంతంలో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. గండి దాటేవారు సురక్షితంగా వెళ్లడం, అడవిలో తప్పిపోయినవారు బయటపడ్డటం, వ్యాధులు తగ్గిపోవడం, శత్రుభయాలు తొలగిపోవడం. ప్రజలు ఆనందంతో ఇలా అన్నారు, ఇది సాధారణ హనుమంతుడు కాదు, గండాలను తొలగించే దేవుడు. అప్పటినుంచి ఆయనను గండి ఆంజనేయస్వామి అని పిలవడం మొదలైంది. గండి ఆంజనేయస్వామి ఎప్పుడూ శ్రీరామ నామస్మరణలో లీనమై ఉంటాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే మనసుకు ధైర్యం వస్తుంది. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. ప్రత్యేకంగా మంగళవారం, శనివారం నాడు దర్శనం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. భక్తులు అంటారు, మన జీవితంలో వచ్చే ప్రతీ సమస్య ఒక గండిలాంటిదే. కాని గండి ఆంజనేయస్వామి ఉంటే ఏ గండమైనా గట్టెక్కుతాం. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒకటే, నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పక దారి చూపుతాడు. ఇలా భక్తులను కాపాడుతూ, గండాలను తొలగిస్తూ శ్రీ గండి ఆంజనేయస్వామి నిత్యం మనపై కృపచూపుతున్నాడు. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఒక్కసారి భక్తితో చెప్పండి, జై శ్రీరామ్, జై హనుమాన్. Like and share and subscribe to my channel.